ఈరోజు మనం దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర ఎలా చేసుకుందామో చూద్దాం. ముందుగా ఎండు నెత్తళ్ళని శుభ్రం చేసుకుని వాటిని వేడి నీళ్ళలో నానబెట్టుకోండి. తర్వాత శుభ్రంగా కడగండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకుని దానిలో నూనె వేసుకుని కడిగి పెట్టుకున్న నెత్తళ్ళని నూనెలో వేసి క్రిస్పీ అయ్యే వరకు బాగా వేపుకోండి. అలా వేపుకున్న నెత్తళ్ళన్నింటినీ ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు అదే ప్యాన్లో తరిగి పెట్టుకున్న ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కలు వేసుకుని బాగా వేపుకోండి. మళ్ళీ నూనె వేయవలసిన అవసరం లేదు. అలా వేగిన ఉల్లిపాయ పచ్చిమిరపకాయ ముక్కల్లో కొంచెం పసుపు వేసుకుని బాగా కలిపి కొంచెం సేపు మగ్గించుకుని దానిలో దోసకాయ ముక్కలు వేసుకోండి. బాగా కలపండి. కొంచెం సేపు మగ్గించుకోండి. ఇప్పుడు దానిలో తగినంత ఉప్పు వేసుకుని బాగా కలిపి మరి కొంచెం సేపు మగ్గించుకోండి. మీ రుచికి సరిపడా కారం వేసుకోండి. ఇక్కడ కారం వేసే క్లిప్ మిస్ అయ్యింది. మీ రుచికి సరిపడా కారం వేసుకుని బాగా కలపండి. కొంచెం సేపు మగ్గించుకొని దానిలో ముందుగా వేపు పెట్టుకున్న నెత్తళ్ళను వేసి బాగా కలిపి మూత పెట్టుకుని మరి కాసేపు మగ్గించుకోండి. అంతే, అన్నంలోకి ఎంతో అద్భుతంగా ఉండే దోసకాయ ఎండు నెత్తళ్ళ కూర రెడీ అయిపోయింది. మీరు కూడా ట్రై చేసి చూడండి. ట్రై చేసి చూసి మీకు ఎలా కుదిరిందో కామెంట్ చేయండి.